రే పాండు ఇట్రా. అయ్యూరు చెప్పండి. ఈ చైన్ అట్టుకెళ్ళి సేటు దగ్గర తాకట్టెట్టి ఓ 50,000 తీసుకో. తిన్నగా ఇంటికెళ్ళు. పోయిన నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టడానికి అన్న దగ్గర ఓ 50,000 రూపాయలు చేబదులుగా తీసుకున్నాను. అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికి ఇచ్చి, ఈ ఊళ్ళోనే అన్న లాంటి దాన వీర సూర కర్ణుడు ఎవ్వడూ లేడు, ఆయన లాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని చెప్పి వచ్చి అటగానండి. రే సూరిగా ఇల్రా. నువ్వు పాండి వెనకాలే వెళ్ళు. ఆడొచ్చి వెళ్ళిన 10 నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా నరు. నీ పెళ్ళానికి పురిటి నొప్పులొచ్చాయి, అర్జెంట్ గా హాస్పిటల్లో చేర్చాలి, 50,000 రూపాయలు కావాలని ఏడ్చి మొత్తుకో. తను నాకు ఫోన్ చేసిద్ది, నేను డబ్బులున్నాయో చూడు అంట. దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పు 50,000 తిరిగిచ్చాడు అని చెప్పుద్ది. అది నీకిమ్మంట. నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి సేటికిచ్చి చైన్ తిరిగి తీసుకొచ్చి వెళ్ళు. సరేనండి. ఈ పత్తి వ్యాపారం ఏం తక్కువ లేదు. గొడౌన్ లోనే పడుంటే పత్తి కూడా పనికిరాదు. ఆ పెహని పత్తి గోల. పెళ్ళైన మొదటి 3 నెలలు మొగుడికి చాలా కీలకమైన టైము. ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటామో అట్టాగే లైఫ్ అంతా చూస్తారు. నా మొగుడు ఊళ్ళో పలుకుబడున్న మనిషి, అందరూ ఆయన దేవుళ్ళ చూస్తున్నారు, ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు. జీవితాంతో మన మాటకి ఎదురు చెప్పే సీనే లేదు. ఎరగేసావు. దీంతో మీ వైఫ్ క్లీన్ బోల్డ్. సాల్దు. పెళ్ళాం అనే బ్యాట్స్మెన్ కి వదలకుండా యాకర్ వేస్తూనే ఉండాలి. హలో సార్ ఉన్నారంటే ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట. లేదు, బయటికి వెళ్లారు. మొబైల్ నంబర్ చెప్పమంటారా? వద్దు, ల్యాండ్ లైన్ నెంబర్ లో మాత్రమే ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. వచ్చే 10వ తారీఖున జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది. సార్ వచ్చి రిబ్బన్ కట్ చేయాలి. సరే, నేను చెప్తానండి. సార్ బాగా బిజీ అని తెలుసు, మీరు తేదీ నోట్ చేసుకోండి. హలో హలో, ఐఎమ్ బ్యాంక్ మేనేజర్ మిస్టర్ రాహుల్ స్పీకింగ్. ఐ వాంట్ స్పీక్ మిస్టర్ వీరా. వేర్ ఆర్ యువర్ హస్బెండ్? హాయ్, ఐమ్ కీర్తి, his wife. He's not at home this moment. I think he'll return in next 30 minutes, but may I know what is this in regards and which bank it is? ఓకే, ఫినిషింగ్. నీ పిల్లం 7 వరకే చదివానని చెప్పింది కదా? అవును మావయ్య. అందుకే నేను మాట్లాడిన ఇంగ్లీష్ తనకి అర్థం కాలేదనుకుంటా. ఫోన్లేరా, ఎక్కువ లాక్కు తెగిపోతే పాపం పిల్ల భయపడిపోతే. ఇంకా ఒకే ఒక మ్యాటర్. నా పెళ్ళం పిచ్చికి గిలగిల కొట్టుకోవాలి. మనే ఈ పాంప్లెట్ పంచుతూ గుడి డొనేషన్ కోసం ఒక గుంపు తిరుగుతోంది. తెల్లారు గట్ల వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చేమను. చట్టం వస్తా. రే, దీనికన్నా ముష్టెత్తుకోవచ్చు. మనం ఏమన్నా ముష్టెత్తుకోవడానికి వచ్చామా? గుడికి డొనేషన్ అడగడానికి వచ్చాం. అమ్మ అమ్మ నరుస్తారట్రా. మీరు ఇలా అరవడం వల్ల 5వ 10వ ఉండిలో బిచ్చం వేస్తున్నారు. మూసుకొని నుంచోండి. అమ్మా అమ్మా, ఎవరు? అయ్యగారు లేరా అమ్మా? స్నానం చేస్తున్నారు. ఏంటి విషయం? వచ్చే శుక్రవారం జడల మారమ్మ గుడిలో జాతర ఉంది. మీరే అయ్యగారికి చెప్పి డొనేషన్ ఇప్పించాలి. తీసుకోండి, వెళ్ళి అయ్యగారికి చూపించండి. ఏమండి, డొనేషన్ కోసం కొందరు వచ్చారు. ఆ బీరో డ్రైవ్ లో 1,00,000 రూపాయలు క్యాష్ పెట్టాను, తీసిచ్చే. 1,00,000 రూపాయల? అవును. డొనేషన్ అంతెందుకు ఇస్తున్నారండి? ఇచ్చేటప్పుడు లెక్కలు చూడకూడదు, చెప్పింది చెయ్యి. తీసుకోండి. ఏంటమ్మా డబ్బులు అడిగితే పాత చింతకాయలు తెచ్చావు? అయ్యో, డబ్బులు 1,00,000 రూపాయలు ఉన్నాయి. ఓలమ్మో, లచ్చుందా? అవును, 1,00,000 రూపాయలు. ఎవరమ్మా మహాన్ బాబుడు? నా హస్బెండ్. మీరు ఒక పని చేయండి, ఆ మహాన్ బాబుని తీసుకుని జాతరకు వచ్చేయండి. ఇద్దరికి కలిపి VIP దర్శనం, పులిహార, లడ్లన్నీ ఫ్రీ అమ్మా. ఉంటాను తల్లి, టాటా. వదండ్రా. జడ్జి చాలా స్ట్రిక్ట్. మనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేశారంటే ఈ ఫ్యాక్టరీ తప్పకుండా మూతడిపోద్ది. అందుకే ఎవరం కోర్టు దాకా పోనీకుండా బయట సెటిల్ చేస్తుంటే బెటర్. వంట చేస్తున్నావు, పెంట చేస్తున్నావా? ఏంటి అన్నంలో రాళ్ళు రప్పలు? టెన్షన్ ఎందుకన్నా? ముందైతే వీరాగాడు ఒంటరిదవా, కానీ ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు. తిన్నగాడి పెళ్ళాన్ని ఎత్తుకొచ్చే తిప్పాలా? ఎవరమ్మా ఇది? వస్తాను.
ఏంటి చుట్టూ ఆరబెట్టుకోలేదా? ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, తుడుచుకోవాలి. ఎప్పుడు రొంప చేశాక ఆరబెట్టుకుంటావా? రా చూసిన చాలు రా. నేను వచ్చిన కాడిని చూస్తానే ఉన్నాను, నువ్వు జుట్టుకి సాంబ్రాన్ని ఎట్టుకోవట్లే. అసలు మీ అమ్మ నీకు ఇదంతా నేర్పించలేదా? జుట్టు పెంచుకోవడం గొప్ప కాదు, దాన్ని చక్కగా కాపాడుకోవాలి, అదే ముఖ్యం. లేదంటే జుట్టు రాలిపోద్ది. వతనే ఉన్నాను రా, తొందర ఎందుకు? ముగ్గు భలే అతను. ఏంట్రా మీ ఆటలు? ముగ్గంతా మీ వల్ల పాడైపోయింది చూడండి. ముగ్గెందుకు ఇక్కడ వేసుకున్నారు మీరు? ఒరే, వాకిట్లో ముగ్గేసుకోకుండా పెరట్లో వేసుకుంటారా? వెళ్ళి మీ ఇంటి ముందు ఆడుకోండి. బాల్ బాల్ గీలు ఇవ్వడం కుదరదు, పోన్రా. పొమ్మంటుంటే స్కూల్కి వెళ్ళకుండా ఆటలు అంటారు. హలో, ఫ్రెండ్స్ తో మధ్యాహ్నం భోజనానికి వస్తున్నా. కోడి కూర వండేసి. నాకు కోడి కూర వండడం రాదండి. హలో హలో, పైకి కూర్చుంటే నేను వదులుతాననుకున్నావా? పరిగెత్తద్దు. కోడిని పట్టుకోవాలా? పట్టిస్తే బాల్ మాకు ఇచ్చేస్తారా? എന്തിട്ടമ്മേ? ഇട്ടു ടൊമാറ്റോ ഇട്ടു, വെളുത്തുള്ളി ഇട്ടു, കറിവേപ്പില ഇട്ടു, പച്ചമുളക് ഇട്ടു. അതിനുശേഷം ഇപ്പോ ടൊമാറ്റോയും കൂടെ ആഡ് ആയിട്ടുണ്ട്. അത് പോരെ അമ്മേ? ശരി, ബാക്കി ഞാൻ ചെയ്യാം. మీ ఊరు నుంచి చుట్టాలు వస్తున్నారక్క? లేదురా. మరెందుకు ఎన్ని కోళ్ళని కొట్టావు? ఆయన ఫ్రెండ్స్ తో పాటు భోజనానికి వస్తారని చెప్పారు. మామయ్య ఫ్రెండ్స్ కోసం వండి పెడుతున్నావు నువ్వు? అవును. ఈ మ్యాటర్ తెలుసుంటే కోళ్ళని పట్టేవనా కాదు. లేవండ్రా. ఏరా? ఎందుకంటే ఆ ఎవరికి మాకు అస్సలు పడదు. రే, పెద్దవాళ్ళని అలా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరు పెద్దోళ్ళు? అందరు చిల్లర బ్యాచ్. ఏమంటున్నారా? మాట్లాడి సాల్వ్ చేసుకుందాం పంచాయతీ పెడితే అనవసరంగా వీళ్ళు అందులో దూరి ఇంత సమస్యను అంత చేస్తారు. పెంట పనులు చేయడానికి స్పెషలిస్టులు. కొన్నిసార్లు తన్నులు కూడా తిన్నారు. ఇప్పుడు కూడా ఆ స్కూల్ అద్దెకి తీసుకొని పిల్లలకు కబడ్డీ ఆడుతున్నారు. వాళ్ళ కోసం కష్టపడి కోడి కూర వండుతున్నావా? కోడి కూర వండమని తినడానికి రాలేదా? అందుకని నువ్వు తినకుండా కూర్చున్నావా? ఇదిగో పిల్ల, మొగుళ్ళు తిన్న తర్వాతే పెళ్ళాలు తినాలంటే మనం జీవితాంతం పస్తులు ఉండాల్సిందే. వాళ్ళు బయటేం ఎక్కువస్తారు. ఆస్తి ఎంతున్నా ఎన్ని రోజులని పని పాట లేకుండా కొంపలో పడి మెక్కుతాడు. ఈ పాటికి సగం ఆస్తి తగలెట్టేశాడు. ఇక మిగిలింది ఈ ఇల్లు, ఆ తోట ఒక్కటే. ఇవి కూడా చేయి జారిపోకుండా నువ్వే చూసుకోవాలమ్మా. పాపం ఆ పిల్లాడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు లేకుండా పెరిగాడు. వాళ్ళ మావయ్య చేతసప్పు మాటలు వినే ఇలా అయ్యాడు. నువ్వైనా మంచి చెడేదో నేర్పించమ్మా. 30 ఏళ్లుగా గాలిద వల్ల తిరిగిన ఈ సన్నాసుల్ని మన నెత్తిన అంటగట్టి పెళ్ళం రాగానే మారిపోయి మనకు కట్టుకుని తిరుగుతారనుకుంటారు ఈ మాయిదారత్తులు. వీళ్ళని మార్చడానికి మనం వచ్చాం, లేదా ఈ యదవుల కోసం మనల్ని కనిపడేసింది. 30 ఏళ్లగా ఈ ముష్టి నాయాళ్ళని మార్చలేని ముద్రనష్ట పత్రం ఎందుకున్నట్టు ఏం పీకినట్టు. దిక్కుమాలిన సావసం, దిక్కుమాలిన ఫ్రెండ్స్. 10 పైసలకు పనికిరారు పనికిమాలిన ఎదవలు. తాగడానికి పుట్టినట్టున్నారు. ఎవరి దగ్గర ఏమీ లేదంటున్నారు. మరి రోజు తాగడానికి డబ్బులు ఎలా వస్తున్నాయి? లేదా అని అమ్మ, డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి తాగి చేస్తారు.
ఎందుకన్నా నీ పెళ్ళం అంటే నీకు అస్సలు పడదు? ఎవర్రా చెప్పింది? ప్రతి మగాడికి పెళ్ళం అంటే బీభత్సమైన ఇష్టంరా. అది పక్కోడి పెళ్ళం అయి ఉండాలి. కొంపలో కాలిరిగి కుంటేటోడు పక్క ఊరికి రికార్డింగ్ చేసుకెళ్లాడంట. అట్టుంది ఇల్లు చేసే వ్యవహారం. ఏదో ధర్మానికి కట్టుబడి కొంపలోనే కానిచ్చేస్తున్నాం గానీ మనం బరి తెగిస్తే భార్యాదేశమే తట్టుకోలేదురా. ఇన్ని ఏ రంగాలు పలుకుతున్నారే, పురిటినొప్పులు భరించగలరా ఈ మగాదోలు? బిడ్డను కని ఆ ఒక్కరోజే వాళ్ళకి నొప్పి, కానీ ఆ బిడ్డను పెంచడానికి నానా సంకలనాకి మనం అనుభవించే నొప్పని చూసావా? జీవితాంతం ఉంటుందిరా. ఆడ బొంద ఒక్క రోజైనా కన్న బిడ్డకి ముడ్డి కడిగి నీళ్లు పోయమనండి చూద్దాం. అప్పట్లో మా అవ్వ ఇంటి పనులు పొలం పనులు చేస్తా 10 మంది పిల్లల్ని కని పెంచి పెద్ద చేసింది. ఇప్పుడు ఒక్కల్ని కని వాళ్ళని పెంచడానికి వాళ్ళ అమ్మని పిలిపించుకుంటున్నారు. దీనికి తోడు గొడ్డలకో మిషన్, పిండికో మిషన్, చట్నీకో మిషన్. మిషన్ ఆన్ చేయడం కూడా ఒక పనేనా? అందుకే చెప్తున్నాను రా, మగాడికి అసలు పనున్నా లేకపోయినా పొద్దున్నే లేచి టెన్షన్ గా బయటికి వెళ్ళిపోవాలి. తెల్లారుజామున రోడ్డెక్కిన నా కొడుకు నైట్ సీరియల్స్ అయిపోయే గానింటికి చేరకూడదు. అప్పుడే వాడు హాయిగా బతకాలి. ఉదయాన్నే ఏదో పనుండి ఏడ్చినట్టు టెన్షన్ గా రెడీ అయ్యి వెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఏం పీకుతున్నారో ఎవరికి తెలియదు. ఇంటి పెద్ద అనే పేరు మాత్రం తగిలిస్తారు, కానీ బీరువాలో చొక్క తగిలిన చూడు తీసేదవాడేస్తారు. దీపావళి, దసరా, సంక్రాంతి అని ప్రతి పండక్కి చీరలు కొని బీరువా నిండా పేరు చేస్తారు. కానీ గమనించా, ఏడాదికి ఒక్క చీర కూడా మనం కొన్నట్టుగా ఎప్పుడు చూడు ఆ కంపు కొట్టే ముష్టి నైట్ వేసుకునే తిరుగుతారు. నిజమే అన్న, ఫంక్షన్లకు తప్ప ఎప్పుడు చూసినా దద్దరి కొట్టిన నైట్లతోనే కనిపిస్తారు. ఏదో సిలిండర్ గుడ్డ చుట్టినట్టు. అలా చూస్తే ఎలా మూడొస్తుందన్నా? రాత్రి ఇంటికి వెళ్ళేప్పటికి ఒక సిల్క్ సీర కట్టుకుని మూర మల్లెపూలు ఎట్టుకుంటే అప్పుడు కదన్నా మూడొచ్చేది. మన తాతలు 15 మందిని కన్నారంటే ఎలా చెప్పు? చీరలే కదా కారణం. చీర కన్నా ప్రపంచంలో సెక్స్ అయిన డ్రెస్ లేదురా. కానీ కట్టుకొని చావరు కదా, కట్టి కనబడితేనే కదా సత్తా తెలిసేది. చీర కట్టుకుని సింగారించుకుంటే పెద్ద పొడిచేవాళ్ళగా పోజులు. ఒక్క పిల్లాన్ని గంటానికి నేను పడ్డ పాటలు నాకే తెలుసు. వీళ్ళ ఫేసులకి నైటీయే ఎక్కువ. మాటి మాటికి పెళ్ళాన్ని కోపంగా చూడాలి. వాళ్ళెంత కోపంగా చూస్తారో మనం అంతకన్నా కోపంగా చూడాలి. కారణమే లేకపోయినా సరే ప్రేమగా దగ్గర పిలిచి లాగొక్కటి పేకాలి. వాళ్ళొక్కటి పీకే లోపు మనం తిరిగి 2 పీకాలి. నే చెప్పేది ఏంటంటే, పెళ్ళాలనే వాళ్ళు మెత్తగా చెప్తే మారరు, మొత్తితేనే మారతారు. నేను చెప్పేది ఏంటంటే, మొగుళ్ళు సెంటిమెంట్ తో కొడితే మారరు, చెప్పుతో కొడితే మారతారు. పదండి పోదాం. ఈ కుర్రాడు మంచిడే గాని ఆడ మావయ్య మళ్ళీ చెడిపోయాడు. అల్లుడు ఒకసారి ఫోన్ ఇటీ. ఏం మాంసు? మీ ఆవిడతో ఒకసారి మాట్లాడాలా? ఇదిగో మాట్లాడి. ఏం మాట్లాడమంట? అదే మధ్యాహ్నం చేసిన కోడి కూరను వేడి చేయమను. మల్లె పువ్వులు లాంటి ఇడ్లీలు 2 వాయిలు పొయ్యి మీద పెట్టమను. మనం ఇంటికి వెళ్లే లోపు ఇడ్లీలు వేడి వేడిగా తీసి పెడుతుంది. టైం కరెక్ట్ గా సరిపోతుంది. తీయట్లేదు మాంసు. ఇడ్లీ తీయట్లేదా? ఫోన్ తీయట్లేదు మాంసు. ఏంటి మాంసు, ఎందుకు ఆపమన్నావు? నీతో మొత్తుకున్నాను కదరా, పెళ్ళ ముందు పళ్ళు ఇకలొచ్చొద్దు, స్ట్రిక్ట్ గా ఉండు అని చెప్పానా? విన్నావా? స్ట్రిక్ట్ గానే ఉన్నాను మాంసు. స్ట్రిక్ట్ గా ఉంటే ఫోన్ ఎత్తాలిగా. నువ్వు మళ్ళీ ఫోన్ చేయి. మొగుడు ఫోన్ నుంచి ఫోన్ వస్తే ఫస్ట్ రింగ్ ఎత్తిందా అది మంచి పెళ్ళం. ఆ దొంగ మొహంతో ఎత్తలేదు కాబట్టి అది ఖచ్చితంగా పెంకి పెళ్ళం. తను అట్లాంటిదేం కాదు. నేను చెప్పేది నగర సచివాలుడు. అర్జెంట్ గా ఇంటికి వెళ్ళి నీ పెళ్ళాన్ని కంట్రోల్లో తెచ్చుకో, లేదా నీ జీవితం మన చుట్టూ ఆ చట్టంగా సంకరాకపోద్ది. అల్లు నేను ఇంకా ఎక్కలేదు. కీర్తి, 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 తలుపు తెరువు. ఎందుకని వెనక వైపు నుంచి వచ్చారు? ముందు తలుపు నువ్వు తెరిచిపెట్టుంటే దొడ్డిదారుకుంటా నేనెందుకు వస్తాను చెప్పు? ఓ లేట్ అయిపోయింది కదా, నిద్ర వచ్చేసింది. ఉండండి, నన్ను వడ్డిస్తాను. మామ్స్ చెప్పింది కరెక్టే, దీన్ని ఇంకోలా డీల్ చేయాలి. రండి, వచ్చి భోంచేయండి. ఏందది? అన్నం. అన్నం కాదు, పొద్దునుండిన అన్నం. ఎవడైనా రాత్రి తాగొచ్చి మిగిలిపోయిన సర్దికుడు మెక్కుతాడా? తాగొచ్చారా? మొగుడు నైట్ లేటుగా వచ్చాడంటే తాగొచ్చాడనే అర్థం. అది ప్రశ్నించే హక్కు పెళ్ళానికి లేదు. ఓ, పెళ్ళం ప్రశ్నించకుండా ఇంకెవరు ప్రశ్నిస్తారట? పెళ్ళానికి సమాధానం చెప్పడమే మొగుడు పనా? రోజు మొత్తం ఆ పని చేస్తుంటే మిగతా పనులు ఎవరు చేసేది? ఏం పనులుంటాయేంటి? సవాలచ్చుంటాయి. మొగుడంటే ఏంటో చెప్పనా?
రోజు ఉదయాన్నే బయటికెళ్లి రాత్రి ఇంటికి వచ్చే వరకు ఎంతమందిని కలవాలి, ఎంతమందితో మాట్లాడాలి, ఎంతమందితో గొడవ పడాలి, ప్రతి రోజు ఒక యుద్ధం లాంటిదే మొగుడికి. న్యాయంగా మాట్లాడాలంటే యుద్ధంలో గెలిచి ఇంటికొచ్చిన మొగుడికి ప్రతి రాత్రి ఆడి భార్య చక్కగా హారతిచ్చి బొట్టెట్టాలి. ఎవరికి? ఊరంతా బలాదూర్ తిరిగొచ్చే పనిలేని మొగుళ్ళకా? ఏందే? తెలుసండి, మీ గురించి మీ గుంపు గురించి అంతా తెలుసు నాకు. అన్నీ అంటే? అన్నీ అంటే మొత్తం అన్నీ. ఎలా తెలిసింది? తెలుసుకున్నాలే. ఓ, వచ్చి రాగానే పై ఎట్టావు. పయ్యా? అదే, మొగుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడని మనిషిని టిక్కాని పెట్టడం. ఇలా చూడు, నా గురించి నువ్వు ఏమేం తెలుసుకున్నావో అదే నేను. అర్థం చేసుకుని బుద్ధిగా కాపురం చేసే పని చూడు. అది మానేసి మందలిస్తాను, మొగుడిని మారుతానని ఏదైనా చేసావో ఏందా సూపు. చాలా మంది కారణమే లేకుండా పెళ్ళాన్ని కొడతారు, కానీ నేను కారణం ఉంటేనే పెళ్ళాన్ని కొట్టాలని ఒట్టెట్టుకున్నా. నా చేయి చూసావుగా, రఫ్ఫాడించేస్తా. ఏందే కేసు? మీ గ్రామానికి నీటిపారుదల పథకం కింద ప్రభుత్వం 15 లక్షలు విడుదల చేశారు. మీరు ఆ డబ్బు దానికోసం వాడకుండా మీ సొంత పనుల కోసం వాడుకుంటున్నారని కేసు పెట్టారు. అయ్యో, ప్రభుత్వం ఇంకా డబ్బే శాంక్షన్ చేయలేదు, అంతలోనే సొంత ఖర్చులకు వాడుకున్నారు, మొత్తం దోచుకున్నారు. ఏంది నసా? పోయిన నెలే డబ్బు మంజూరైనట్టు మీరు సంతకం చేసి తీసుకున్నట్టు క్లర్క్ సాక్ష్యం చెప్పాడండి. అన్నాధారాలు పక్కాగా ఉన్నాయి. ఏంది మాంసు? ఏంది పంచాయతీ? మన క్లర్క్ అడ్డం పెట్టుకుని ఎవడో గేమ్స్ ఆడుతున్నాడు వాళ్ళు. ఎవరు మాంసు? సంఘ సేవ చేస్తే ఎన్ని కామనే. ఉన్నోళ్ళు వదిలేస్తారు, లేనోడి దగ్గర దోచుకుంటారు. నువ్వు చట్టంతో మాట్లాడి బెయిల్కి ఏర్పాటు చేయి. పదవే. ఎక్కడ నీ మొగుడు? ఆయన లేరు, బయటకెళ్లారు. పెళ్ళైన కొత్తలోనే పెళ్ళాన్ని కొంప కుదిరేసి ఆడు బయట ఏం బిగుతున్నట్టు. చూడడానికి పక్కగా ఉన్న బలవాల్సిన చోట బానే బలిసి కసకలా ఉన్నావు. కేరళలో పెళ్లి చేసుకోవడానికి నీకు మగడే దొరకలేదా? ఆంధ్ర దాకా వచ్చి అటు ఇటుగా చేసుకున్నావు. പെൺകുട്ടി കേരളാവോ? ഞാൻ 5 വണ്ടി 5 മുறை നോക്കി മനസ്സ് വിട്ട് നീങ്ങില്ല. നീ നോക്കിയാ? నోకియా కాదురా, శాంసంగ్. చూడు, కోట్లు కట్చెట్టి ఫ్యాక్టరీలు పెట్టించాను. అవి ముయించాలని నీ మొగుడు ప్రెసిడెంట్ కోర్టులో కేసు ఎట్టారు. ఖాళీగా ఉన్నారని నాలంటోని కెలికారు. కేసు కోర్టుకు వచ్చే టైంకి ప్రెసిడెంట్ బయట ఉండకూడదని ఒక్కలో తోయించాను. ఇంకా మిగిలింది నీ మొగుడు ఒక్కడే. కోర్టుకు రాకుండా అని నువ్వే ఆపాలి. ఏంటి, పలుపు ఎక్కువే వచ్చాడనుకో, నీ మెడలో ఉన్న తాళి తెంచి కొత్త తాళి కట్టిస్తాను. దానికి మన కాడ చాలా మంది ఉన్నారులే, నువ్వు కంగారు పడుకో. ఏమంటారా? చెప్పానా?